హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 8వ అధ్యాయం చదువుకుందాం. 7వ అధ్యాయంలో హరిహరుల పూజా విధానం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 8వ అధ్యాయంలో హరినామ స్మరణ వలన ఎలాంటి ఫలితములు కలుగుతాయో ప్లస్ దాంట్లో ఉన్న స్టోరీ ఏంటో చదివి చూద్దాం. 8వ అధ్యాయము నామ సంకీర్తన విశేషము. వశిష్ఠుడు జనకుడిట్లా అడిగెను. వశిష్ఠ మునీంద్ర, నా మనసులో ఒక పెద్ద సందేహం ఉన్నది, దానిని తీర్చవలను. మీరు ధర్మ సూక్ష్మములు చెప్పారు, మహాపాతకములు కూడా చెప్పారు. పాపాత్ములు, వర్ణ సంకరాది అనాచారపరులు వేదోక్త ప్రాయశ్చిత్తములచే పవిత్రులగుదురు. మరి మహాపాపములు చేసిన వారు కూడా చిన్న చిన్న పుణ్యకారములచే ముక్తి పొందుట ఎట్లు సంభవించును? మహాపాపములు చేసి ప్రాయశ్చిత్తముతో కానీ పవిత్రులు కారన్న జనులు కూడా అదృష్టవశాత్తు దొరికిన కార్తీక దీపదానము వంటి సులభోపాయముచే ఎట్లు వైకుంఠమునకు పోదురు? పెద్ద కొండను గాలిగోటితో మీటగలమా? ఇంటికి నిప్పంటించుకొని పుడిసెడు నీళ్లు చల్లిన ఆరిపోవునా? నదీ ప్రవాహములో బుద్ధిపూర్వకముగా దుమికి గడ్డి పరకను ఆధారముగా పట్టుకొనచో వాడు గట్టెక్కున? స్వయముగా కొండ మీద నుండి దుమికి మధ్యలో ఒక చిన్న తీగను పట్టుకొనచో అది పతనము నుండి రక్షించున? అట్లే మహాపాపములు చేసిన వాడు స్వల్పమైన ధర్మములు ఆచరించి విష్ణు పదమును చేరగలడా అని అడిగిన జనక చక్రవర్తితో వశిష్ఠుడు ఇట్లా అన్నాడు. మహారాజా, కేవలం ధర్మములే కాదు, ధర్మ సూక్ష్మములు కూడా అనేకం ఉన్నాయి. అవి సత్వ రజస్తమో గుణములు. తారతమ్యములను బట్టి హెచ్చు తగ్గులను నడుచుచుండుగా ఈ 3 గుణములు మాయ అనగా ప్రకృతి వలన కలిగినవి. సత్వగుణముతో చేసిన ధర్మము సూక్ష్మమని చెప్తారు, ఇది విశేష ఫలమునిచ్చును. రజోగుణముతో చేసినవి ధర్మము పునర్జన్మములు కలిగించును. తమోగుణముతో చేసినది నిష్ఫలమగును. అందుచేత సత్వగుణముతో తాత్కాలిక భక్తి భావనతో చేసినది ధర్మ సూక్ష్మం అనబడును. దేశకాల పాత్రలు గుర్తించక విధి విధానములు తెలియక చేసిన ధర్మము తామసబడును. ఇది నిష్ఫలము. దేశకాల పాత్రలను విధి విధానములను తెలిపి చేసినది సాత్వికము. ఇది అక్షయ ఫలమునిచ్చును. పెద్ద కట్టెల రాశిలో చిన్న నిప్పు రవ్వ పడినచో కట్టెలన్నీ కాలిపోవును కదా. చీకటి వ్యాపించిన ఇంటిలో చిన్న దీపము వెలుగునిచ్చును కదా. ఎన్నిసార్లు బురదగుంటలో దిగినను ఒక్కసారి మంచినీటితో స్నానమాడినచో బురద కొట్టుకొని పోవును కదా. అట్లే సత్వగుణముతో చేసిన సూక్ష్మధర్మములు తెలిసి చేసినదైనను తెలియక చేసినదైనను మహాఫలమునిచ్చును. అటువంటిదే నామ సంకీర్తనము కూడా. జ్ఞానముతో కానీ అజ్ఞానముతో కానీ విష్ణునామ స్మరణ చేసినచో అది అగ్ని వెదురు పొదలను దహించినట్లు పాపములను దహించును. దీనికి నిదర్శనముగా ఒక కథ ఉన్నది, వినుము. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. అజామిలుని కథ. పూర్వము కన్యాకుబ్జములో వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణుడు ఒకడున్నాడు. అతని భార్య మహాపతివ్రత. వారికి అజామిలుడను కొడుకు పుట్టాడు. వాడు దురాచారుడై దాసి సంపర్కము నందాసక్తి కలిగి పరహింసాపరుడై ఉన్నాడు. తల్లిదండ్రులను విడిచి మోహవేషముతో దాసి వెంటపడు తినుచు త్రాగుచు ఆమెతో రమించుచుండెను. వేదశాస్త్రాచారములు పూర్తిగా పరిత్యజించాడు. వానిని బంధువులందరూ వెళ్ళగొట్టినారు. దానితో అడవికి పోయి పశుపక్షి మృగాదులను వేటాడుచు ఆ మాంసములను తినుచు కాలం గడుపుచున్నాడు. ఒకనాడు ఆ దాసి తాటి చెట్టు మీద కళ్ళుకుండను చూసి తాగుదామనే ఆశతో చెట్టెక్కి జారి కింద పడి మరణించింది. ఆజామిలుడు దానికోసం కొంతసేపు ఏడ్చి చివరికి ఒక పర్వత గుహలో పారవేసి ఇంటికి వచ్చెను. చచ్చిన దాసికి మొదట మగని వల్ల పుట్టిన ఒక కూతురుంది. అది ఇప్పుడు నవయవ్వనవతి అయ్యెను. అజామిలుడు దానిని చూచి కామతురాడై
పట్టుకుని లభించాడు. అప్పటి నుండి దానితో సంసారము చేయుచు పిల్లలను గనెను. వారందరూ చనిపోయారు. చివరికి ఒక కొడుకు బ్రతికాడు. వానికి అజామిళుడు నారాయణుడు అని పేరు పెట్టాడు. చాలా గారాబముగా చూసుకొని చుండెను. నిత్యము వానిని పిలుచుచు వానితోనే గడుపుచున్నాడు. చివరికి అజామిళునికి మరణకాలము సమీపించింది. వానిని తీసుకుపోవుటకు భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వాడు వారిని చూచి భయపడి దూరముగా ఆడుకొనుచున్న కొడుకుని నారాయణ అని పిలిచాడు. యమదూతల అతని నోటి వెంట నారాయణ నామం విని దగ్గరకు వచ్చుటకు జంకి దూరముగా నిలబడ్డారు. అంతలో అక్కడికి విష్ణుదూతలు వచ్చారు. వారు విష్ణుమూర్తి వలనే శంఖచక్రములు, కిరీటములు, పీతాంబరములు, వనమూలికలు, భూషణములు ధరించి ఉన్నారు. వారిని చూసి యమదూతలు, మీరెవ్వరు? దేవతల, సిద్ధుల, కిన్నరుల చెప్పుడు అని అడిగారు. వారిని విష్ణుదూతలు లెక్క చేయక అజామిళుని దివ్య విమానం ఎక్కించుకుని వెళ్ళబోవచ్చు యమదూతలతో ఇట్లు పలికారు. ఇది 8వ అధ్యాయము సంపూర్ణము.